గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పండుగ కానుకలకు కత్తెర, రోజు ఒక విషగుళికతో కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ఈనాడు ఈ మధ్యన టాపిక్స్ పెద్దగా లేవు. రోజు రాసి జనాలకు కూడా బోరు కొట్టినట్టుంది. అందుకని ఇక పూర్తిగా గంగ చంద్రముఖిగా మారినట్టు ఈనాడు తెలుగుదేశం పార్టీ కరపుత్రికగా ఏనాడో మారిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం దిగజారి రాస్తుంది. సంక్రాంతి క్రిస్మస్ కానుకలు రంజాన్ తోఫా ఎత్తేసిన జగన్, రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలపైన కోత. ఇది తాజా స్టోరీ. ఇందులో విశేషం ఏంటంటే రేషన్ షాప్ దగ్గరికి వెళ్ళి వస్తుందో రాదో తెలియని దగ్గర నుంచి ఇంటి దగ్గరికే రేషన్ వస్తుంది, అది పోయింది. ఇంకోటి రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక, ఇవి చంద్రబాబు గారి పథకాలు, అయ్యే అమలు చేయాలనే ఉంది. ఆ లెక్కనైతే ₹2 కిలో బియ్యం ఎన్టీఆర్ గారి పథకం, మరి రూపాయికే కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, లేకపోతే ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నాడు. మరి అదేంది ఎన్టీఆర్ గారి స్కీమ్ తీసేశారు అంటారా? రెండవది ఇక్కడ పండగ కానుకలు ఏమొస్తున్నాయి, దాంతో 1 కిలో బియ్యం వచ్చేసేస్తే పండగ చేసుకోవాలంటే అంత దిగజారిపోయి ఉండాలి జనం. పండగ చేసుకోవడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో జనం ఉంటే ఆ జనానికి 1 కిలో బియ్యం మొహాన పడేసి నువ్వు వెళ్ళి పండగ చేసుకోరా అంటే బాంచందర కాల్ముక్తాయా, నువ్వు ఇచ్చావు కదా పండగ చేసుకుంటాననే స్థాయిలో దిగజారు ఉండాలి జనాలు. ఇవాళ రోజున జనం కొనుక్కోగలిగే స్థాయిలో ఉన్నారు, కొనుక్కునే స్థాయిలో డబ్బులు పంచుతున్నారు. మనమే చెప్తున్నాం వాళ్ళకి ఆ పండగ కానుకలు ఇవ్వలేదని చెప్తున్నాం. ఈ పండగల కానుకలకు అడుక్కునే స్థితిలోకి జనాల్ని దిగజార్చలేదని చెప్పి బాధపడుతున్నారా? లేకపోతే కనుక చంద్రబాబు నాయుడు గారికి ఆ లెక్కనైతే రాజీవ్ గృహకల్ప లేకపోతే ఇందిరమ్మ ఇళ్ళు చంద్రబాబు నాయుడు ఇచ్చారా? రాజీవ్ గృహకల్ప ఇళ్ళు, ఇందిరమ్మ ఇళ్లలో తేడా ఏంటంటే అప్పట్లో బాంబే కాలనీ ఇళ్ళు ఇండివిజువల్ హౌసెస్ గుర్తున్నాయి కదా. మరి రాజీవ్ గృహకల్ప వచ్చేటప్పటికి మళ్ళీ అపార్ట్మెంట్ల టైప్, అయ్యే టైపు అవి కూడా ఇవ్వలేదు కదా తను వచ్చేటప్పటికి. ఆనాడు రాజశేఖర రెడ్డి హయాంలో ప్రారంభించిన వాటి ఇవ్వను కూడా ఇవ్వలేదే. అట్లాగే రాజశేఖర రెడ్డి పలు పథకాలను ఈయన రద్దు చేసేశారు కదా. కాబట్టి ఎవరి పథకాలు వాళ్ళయ్యే. ఆ పథకాలు వీళ్ళు ఎందుకు అమలు చేయలేదంటే వీళ్ళ పథకాలు వాళ్ళు ఎందుకు అమలు చేయలేదని కూడా అడగాలి కదా. అదెందుకు మిస్ అవుతున్నాం అంటే మేము అట్లా అడుగుతుంటాం, అంతే మా ధోరణి అంతే. ఇంకొకటి ప్రస్తుతం ఇక అన్ని రూట్లలో నుంచి వచ్చేటువంటిది కార్టూన్లతో, ఒకటి పైన ఒకటి కింద. పైన కార్టూన్ ఏంటంటే పులివెందుల ఎమ్మెల్యే పనితీరు కూడా బాగాలేదని సర్వే రిపోర్ట్స్ ట్రాన్స్ఫర్ చేద్దామా ఎమ్మెల్యే ఎంపీలకు బదిలీల విషయంలో. ఇది ఓసారి కుప్పంకి వెళ్ళి చూసొస్తే తెలుస్తుంది పులివెందుల్లో ఎట్లుంది, కుప్పంలో ఎట్లుంది అన్నటువంటిది. కుప్పంతో పోల్చుకుంటే 1000 రెట్లు బాగుపడింది. కుప్పం మొన్నటిదాకా పంచాయతీని, జగన్ వచ్చాక దాన్ని మున్సిపాలిటీ చేశాడు. అదే పులివెందుల ఏనాడో మున్సిపాలిటీగా ఉంది, ఇప్పుడు దాన్ని ఇంకొంచెం పైకి తీసుకుపోతున్నాడు. ఫెసిలిటీల పరంగా అది చూసినటువంటి వాళ్ళకి తెలుస్తుంది. రెండోది కాపీ అయితే ఏంటి సార్, కరెక్ట్గా రాశానా లేదా, ఉచిత ప్రయాణం ఎలాగోలో అమలు చేద్దాం, తెలుగుదేశం పార్టీ ఘనత దక్కకూడదని ఇక్కడ ఈయన అన్నాడట జగను. ఇది ఇంకొక కార్టూన్, ఇది సంగతిలో వేసుకొచ్చారు. అంటే పొరపాటును కనుక రేపొద్దున జగన్ ఫ్రీ బస్ ఫెసిలిటీ ఇస్తే ఆటోమేటిక్గా అది చంద్రబాబు నాయుడు పథకం కాపీ. ఇందులో సాధారణ ప్రజలు పెద్దగా ఫీల్ అవుతారు అని కూడా లేనటువంటి ఒక విచిత్ర జబ్బు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మదిలో నుంచి వచ్చినటువంటి పథకం అది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. అది అమలు చేస్తున్న చంద్రబాబుది కాపీ కాదు. ఒకవేళ దాన్ని తీసుకొస్తే జగన్ కనుక అమలు చేస్తే చంద్రబాబు పథకాన్ని కాపీ కొట్టేట, అసలు కాపీ కొట్టిన చంద్రబాబుది కాపీ కాదు, అది ఒకవేళ జగన్ అమలు చేస్తే కాపీ అవుతుందట. ఇది కార్టూన్లతో రెచ్చగొట్టాడు. అంటే ఒకవేళ చేస్తాడేమో ఎక్కడైనా పొరపాటున జనాలకి ఎక్కడైనా ఫీలింగ్ వచ్చేస్తుందేమో అన్నటువంటి కోణం ఇక్కడ నడుస్తుంది. లేకపోతే పారిశుద్ధ్య కార్మికులకు అధికారుల బెదిరింపులు, విధుల్లో చేరకపోతే తొలగిస్తామని హెచ్చరిక, ఇళ్లకు వెళ్ళి నోటీసులు అతికింపు, విశాఖలో కార్మికుడి ఆత్మహత్యాయత్నం. ఇది అదే ఇదివరకు అయితే కనుక పారిశుద్ధ్య కార్మికులకి స్ట్రాంగ్ వార్నింగ్ అని రాసేవాళ్ళు, అదే చంద్రబాబు గారు అయి ఉంటే కనుక. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాబట్టి బెదిరింపు, అంటే మీరు పని చేయకపోతే ఉద్యోగులను తీసేస్తామని గండా, మీరు ఏ పని చేయొద్దయా, మీరు సమ్మెలు చేస్తూ ఉండండి. ఈనాడు రామోజీరావు గారు పాజిటివ్గా రాస్తారు, రాధాకృష్ణ గారు పాజిటివ్గా రాస్తారు, సాక్షి వాళ్ళు ఒకళ్ళే వ్యతిరేకంగా రాస్తారు. కాబట్టి ఆ తర్వాత మేము చూసుకుంటామని చెప్పాలన్నమాట. ఇక పైన లేకపోతే ఓటమి భయంతోనే వైకాపా కులాస్త్రం, అందుకే కాపు పెద్దలను రెచ్చగొడుతున్నారు. వైకాపా కుల ఉచ్చులో ఎవరు పడద్దు, రిజర్వేషన్లు ఇచ్చేది లేదన్న జగన్ రెడ్డిని నిలదీయాలి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇంతకీ బాగుంది. ఇందులో పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి దాంట్లోనే ఇప్పుడు కాపు కుల పెద్దలందరూ కోవట్లు అనమాట. ఇది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. మొన్నే చెప్పారు కదా, నా మాటని కాదన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవట్లని ఫీల్ అవుతాను. ఇప్పుడు కాపు కుల పెద్దలు
హరిరామ జోగయ్య కూడా కుల ద్రోహి అవుతాడు, లేకపోతే జగన్ కోవర్ట్ అయిపోతాడు. ఆ దాసర్రాము వీళ్ళందరూ ఇప్పుడు జగన్ కోవర్ట్లు అయిపోతారు. పాపం వాళ్ళకి లేకపోయినా బలవంతంగా ఈయన తోసేస్తారు. ఎన్నాళ్ళు కులం గురించి పనిచేసిన వాళ్ళే. రెండవది ఈయన అడిగారు రిజర్వేషన్లు ఇచ్చేది లేదని జగన్ రెడ్డి అని అతను నిర్మోహమాటంగా చెప్పాడు ఇవ్వలేను అని చెప్పేసి. ఇప్పుడు మనల్ని ఏమని నిలదీయాలి? చంద్రబాబు నాయుడు ఇస్తానని ఇవ్వలేదే, ఇప్పుడు పోనీ రేపు పొద్దున అధికారంలోకి మేము వస్తే కనుక తెలుగుదేశం జనసేన కూటమి కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇస్తారా? ఏ విధంగా ఇస్తారో కూడా చెప్పాలిగా. చెప్పి ఆ నాటకాలు ఇంతకుముందు ఆడిన నాటకాల టైపులోనే అసెంబ్లీలో తీర్మానం చేసేసి కేంద్రాన్ని పంపించేస్తామని చెప్తారా? అట్లా చేపిస్తారా? పోనీ ఇప్పుడు చెప్పండి కాపు రిజర్వేషన్లు మేము వస్తే ఇస్తాం అని జనంలోకి వెళ్ళమని చంద్రబాబు గారి నోట్ల నుంచి కాపు రిజర్వేషన్లు ఇప్పిస్తామని చెప్పి చెప్పించండి, చూద్దాం ఎంత దమ్ముందో చూద్దాం. ఆ ముక్క కాపులకి రిజర్వేషన్లు ఇస్తారు అన్నటువంటి ఆలోచనే బీసీలందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి తీసుకెళ్ళిపోయి ఓట్లు మొత్తం దెబ్బకొట్టింది తెలుగుదేశం పార్టీకి. ఇప్పుడు మళ్ళీ దాన్ని అనవసరంగా కెలుక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్కి ఎవరు రాసి ఇచ్చారో కానీ ఆయన్ని ఇరకాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయిపోతే వైకాపా కుల ఉచ్చులు ఎవరూ పడద్దు. రోజు పొద్దున్న లేచిన దగ్గర నుండి బీసీలకు అన్యాయం, ఎస్సీలకు అన్యాయం, ఎస్టీలకు అన్యాయం అని వార్తలు రాస్తూనే ఈనాడు జ్యోతి. ఎవరి కోసం? తెలుగుదేశం కోసం. కులాల వారీగా చిచ్చు పెడుతోంది ఎవరు? తెలుగుదేశం అనుకూల పత్రికలు. తోడుంటోంది ఎవరు? పవన్ కళ్యాణ్. మళ్ళీ ఈయన కులాల చిచ్చు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అంటే తప్పదు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైనా సరే అంగీకరించాలి, లేకపోతే కనుక ఆగ్రహాలు వ్యక్తమవుతుంటాయి, లేకపోతే వాళ్ళందరూ కూడా కోవర్ట్లు అయిపోతారు. అదొక విచిత్రమైనటువంటి సమస్య. లేకపోతే విద్యార్థుల్లో పెళ్ళుబికిన చైతన్యం, ఉత్సాహంగా ఓటర్ల నమోదు కార్యక్రమం ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహణ అంటూ ఓటు విలువ, తమకున్న హక్కు, ఓటు నమోదు తదితర అంశాలు తెలుసుకోవడానికి యువత అమితాసక్తి చూపెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఈనాడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఇది కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఓటర్ నమోదుపై అవగాహన సదస్సులకు మంచి స్పందన లభించింది. పలు చోట్ల అర్హత ఉన్న విద్యార్థులు అప్పటికప్పుడు ఆన్లైన్లో ఓటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సదస్సులో కలెక్టర్ వెంకటరమణారెడ్డి పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పుత్తూరులో కేకేసీ ఫిజియోథెరపీ కళాశాలను విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి ఆలోచన, ఇందులో తప్పేం లేదు. ఓటర్లను నమోదు చేయించేటటువంటి కాన్సెప్ట్. కాకపోతే వాళ్ళని రేపు పొద్దున్న తెలుగుదేశం వైపుకి వెళ్ళమని చెప్పి ఈనాడుగా చెప్పదు, ఈనాడు పత్రిక చూస్తే చెప్తుంటుంది కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు. సిఫార్సులైనా ఉండాలి, పర్సంటేజీలైనా ఇవ్వాలి. జలకళ గుత్తేదారులకు బిల్లుల చెల్లింపుల తీరు. ఉమ్మడి కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో మాత్రమే 13 కోట్లు విడుదల. వైఎస్ఆర్ జలకళ పథకం కింద రైతుల భూముల్లో బోర్లు వేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు, మంత్రుల సిఫార్సులు, పర్సంటేజీలకి పెద్దపేట వేస్తున్నారు. బోర్లు తవ్విన నెలల వ్యవధిలోనే ప్రాధాన్య క్రమంలో బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా 3 ఏళ్లుగా రైతుల పొలాల్లో బోర్లు తవ్వుతున్నారు. మొదట్లో గడువులోగా చెల్లించారు, తర్వాత ఏడాదిన్నరైనా బిల్లులకు మోక్షం లభించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఉన్నాయి. దీంతో పెట్టుబడులు పెట్టిన చాలామంది గుత్తేదారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే మీకు తెలుసా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్ సర్కారు బోర్లు ఉచితంగా తవ్వించింది. ఈ విషయం మీకు తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు బిల్లులు పెండింగ్ అని రాయడం వలన తెలుస్తుంది. ఇంకోటి, బిల్లులు ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు అని వీళ్ళే చెప్పారు. ఇప్పుడు మొదట్లో బాగానే ఇచ్చారు, ఆ తర్వాత ఆలస్యం అవుతుందని వీళ్ళే రాస్తున్నారు. ఇప్పుడు ఇంకోటి మొన్ననే రాశారు, డబ్బులు బిల్లులు ఎవరికి చెల్లించట్లేదు. ఇంకో పక్కన సిఫార్సులు ఇస్తేనే చెల్లిస్తున్నారని రాస్తారు. ఏదైనా సరే ఒకటే అంశాన్ని జరిగితే జరగలేదని రాయటం, లేకపోతే జరిగిన దానికి వేరే ఉద్దేశం ఏదో ఉందని రాయటం. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేకపోయినా సరే చేసేసారని రాయటం. చేద్దాం అనుకున్నారు అంటేనే ఆయనలో విజన్ ఉందని చెప్పడం. చాలా చక్కటి ప్రజల్ని వక్రీకరణతో కూడినటువంటి దారి మళ్లించేటువంటి వ్యవహారం చాలా పర్ఫెక్ట్గా చేసుకెళ్తుంది ఈనాడు. అది వాళ్ళ అలవాటు. ఈనాడుతో పాటుగా ఆంధ్రజ్యోతి అదే రూట్లో వెళ్తుంది. లేకపోతే సాక్షి పెత్తందారుల ఉన్మాదం అంటూ ఈనాడు విషయానికి విరుగుడు కాదు, వీళ్ళు ఓ రకంగా దానికి ఆన్సర్ చెప్పుకుంటున్నారు. చంద్రబాబుకు వంత పాడుతూ రామోజీ రాక్షసరాతలు, జనం మెచ్చేలా సీఎం జగన్ సామాజిక న్యాయపాలన, ప్రజల ఆకాంక్షలు, సమీకరణలు, స్థానిక పరిస్థితులు బట్టి సమన్వయకర్తల మార్పు చేర్పులు. ఈ క్రమంలో సామాజిక న్యాయంలో మరో 2 అడుగులు ముందుకేసిన సీఎం జగన్. గత ఎన్నికల్లో అగ్రవర్ణాలు పోటీ చేసిన 7 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పుడు 5 బీసీలకు, 2 మైనార్టీలకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన 3 ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేదని స్పష్టం చేసిన సీఎం జగన్ 56 నెలలుగా సామాజిక న్యాయం అంటే ఇది అని చాటి చెబుతూ సంస్కరణలతో అడుగులంటూ నిన్న ఏదైతే సామాజిక అన్యాయం చేస్తున్నారంటూ ఈనాడు రాసిన వార్తకి కౌంటర్ ఇది. అలాగే ఇక చంద్రబాబు నాయుడు అన్న మాటలన్నిటి కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే శ్రీకాకుళం భాగ్యరేఖ మూలపేట పోర్టు శరవేగంగా మూలపేట పోర్టు నిర్మాణ పనులు 4,361 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఇప్పటికే 8.3 లక్షల టన్నుల రాళ్లతో బ్రేక్ వాటర్ నిర్మాణం, జనరల్ కార్గో నిర్మాణం కోసం భూమిని పటిష్టం చేస్తున్న అధికారులు
వచ్చే ఏడాది అక్టోబర్ నాటికి అందుబాటులోకి రానున్న ఓడర్ అంటూ శ్రీకాకుళానికి ఇంతవరకు రానటువంటి ఒక చక్కటి అవకాశాన్ని ఇస్తున్నామంటున్నారు. ఇది పూర్తయితే అద్భుతంగానే ఉంటుంది. ప్రభుత్వం అధికారంలో ఉంటే పూర్తవుతుంది, లేకపోతే నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు చేస్తారా లేదా అన్నటువంటి చూడాలి. లేకపోతే బీసీల బతుకులు మారాయి అంటూ వైఎస్ఆర్సీపీ వల్లే బడుగులకు సమున్నత స్థానం, చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో బీసీలకు ఒరిగిందేమీ లేదు, ప్రతిపక్షాలవన్నీ మోసపు మాటలే, వాటిని ఎవరు నమ్మద్దు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు కృష్ణయ్య స్పష్టీకరణ, విజయవంతమైన 139 బీసీ కులాల ఆత్మీయ సభ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇక్కడ నిన్న ఇద్దరు కూడా బీసీల సమావేశాలు పెట్టుకొచ్చారు. అటు చంద్రబాబు, ఇటు పక్కన కృష్ణయ్య ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వాటికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే కేసీఆర్కి సీఎం జగన్ పరామర్శ, ప్రమాదం సర్జరీ గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఆరా, జగన్కు ఘనస్వాగతం పలికిన బీఆర్ఎస్ నేతలు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే డిజిటల్లో దుమ్ము దులిపేస్తోంది అంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం ఛానల్కి 1.5 కోటి దాటిన వ్యూవర్షిప్, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రత్యేక ఛానల్, దేశంలోని తొలి ప్రయోగం, జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది 3 ఏళ్లలోనే 55 లక్షలు చేరిన వ్యూవర్షిప్, 2.75 లక్షల సబ్స్క్రిప్షన్తో 1628 సాగు సంబంధిత వీడియోలు అప్లోడ్, ఏపీ స్ఫూర్తితో సొంతంగా ఛానల్ ఏర్పాటు తీసుకుని రాజస్థాన్ అంటూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా ఛానల్ దుమ్ము దులిపేస్తోంది. 3 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఈ ఛానల్ నిరంతరాయంగా వీక్షకులు మన్ననలు పొందుతోంది. రైతాంగానికి కావాల్సిన సలహాలు ఇస్తూ వ్యవసాయ అనుబంధ రంగాలకు సూచనలు అందించి తోడ్పాటు ఇవ్వడంలో ముందు వరుసలో ఉంది. ఫలితంగా తక్కువ కాలంలో రైతులు ఆర్బీకే ఛానల్పై అధిక సంతృప్తి కనబరుస్తున్నారు. సొంతగా యూట్యూబ్ ఛానల్ నెలకొల్పి అన్నదాతకు ఆసరాగా నిలబడుతుండటంతో ఏపీ ప్రభుత్వాన్ని పలు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని అక్కడ కూడా ఏర్పాటు చేసే అడుగులు వేస్తున్నాయి. అన్నపూర్ణగా వెలుగుతున్న ఏపీ వ్యవసాయ రంగంలో కాలానికి తగినట్టుగా విప్లవాత్మక మార్పులు రావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇకపోతే ఆయిల్ ఫామ్ కేర్ ఆఫ్ ఏలూరు అంటూ జిల్లాలో 14 మండలాల్లో భారీగా విస్తరించిన పంట, 1,30,000 ఎకరాల్లో సాగు, గాలిలో తేమతో కూడిన వాతావరణం అనుకూలం అన్నటువంటి వార్తను, దేశంలో ఆయిల్ ఫామ్ అత్యధిక సాగు జరుగుతున్న ఏకైక జిల్లాగా ఏలూరు స్థానం సంపాదించడమే కాదు దిగుబడిలోనూ మొదటి స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. 30 ఏళ్ల క్రితమే మామిడికి ప్రత్యామ్నాయం జిల్లాలో ప్రారంభమైన ఆయిల్ ఫామ్ సాగు, ఉద్యానవన పంటల విస్తీర్ణంలో సింహభాగానికి చేరింది. 2023 నాటికి జిల్లాలో 8,086 హెక్టార్లు ఆయిల్ ఫామ్ సాగు పెరగడంతో మొత్తంగా 1,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణానికి చేరింది అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే కాంగ్రెస్లోకి వైఎస్ షర్మిల అంటూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్ సమక్షంలో పార్టీలో చేరిక, పార్టీని విలీనం చేస్తున్నట్టు వివరణ, ఏపీలో పార్టీ పటిష్టతకు పనిచేయాలని సూచన, బ్రదర్ అనిల్పై ఖర్గే అసహనం అంటూ వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో ఢిల్లీలో గురువారం ఆ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. భర్త అనిల్ తదితరులతో కలిసి షర్మిల కార్యక్రమానికి హాజరయ్యారు. వేదికపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాకూర్, ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ రుద్రరాజు, ఏఐసీసీ సీనియర్ నేత కొప్పుల రాజు ఉన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీ కండువా కప్పై అభినందనలు తెలిపారు. అనంతరం పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీతో భర్త అనిల్తో కలిసి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్టీపీ ఇకపై కాంగ్రెస్ పార్టీలో భాగమని, తన చేరిక పట్ల తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ సంతోషిస్తుందని షర్మిల చెప్పారు. వైఎస్ఆర్ బతికున్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి ఎంతో నమ్మకంగా పనిచేశారు గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని తన తండ్రి కాలని, ఆ కళ నెరవేర్చేందుకు పార్టీ అభ్యున్నతికి తాను పనిచేస్తానని వివరించారు. భారత్ జోడో యాత్ర వల్ల రాహుల్ గాంధీపై తనతో పాటు ప్రజలందరిలో నమ్మకం పెరిగిందన్నారు. ఆ యాత్ర కారణంగా అటు కర్ణాటక, ఇటు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో తెలంగాణలో కాంగ్రెస్కి మద్దతు ప్రకటించి పోటీ చేయలేదని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే అవసరమైతే అండమాన్ నుంచైనా పనిచేస్తానన్నారు. మరో 2 రోజుల్లో పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్లో షర్మిల చేరిన వైఎస్ఆర్సీపీకి నష్టం లేదు. అనకాపల్లి ప్రాంతం అంటే ముఖ్యమంత్రికి అమితమైన ప్రేమ, పేదోడికి గూడు కల్పించిన ఘనత జగన్దే. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల టిట్కో గృహాలు పంపిణీ చేసిన వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా ఇక్కడ, అంటే నిన్న షర్మిల అనగానే షర్మిల దానికి కౌంటర్ కుటుంబ సభ్యుడైనటువంటి వైవి సుబ్బారెడ్డితో ఇప్పించారనమాట. లేకపోతే ఆంధ్రజ్యోతి కాంగ్రెస్లోకి షర్మిల వార్తతో పాటుగా ఇది ఒకప్పుడేమో జెండా పీకేశారు అన్న వార్తలు రాసుకొచ్చినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి చిరంజీవికి సంబంధించి, ఇప్పుడు కాంగ్రెస్లోకి షర్మిల లాంటి వార్తలు మాత్రమే రాశారు. ఇప్పుడు షర్మిలని ఎంకరేజ్ చేయాలి కాబట్టి. లేకపోతే ఇప్పుడేం చేయాలి అంటూ బీఆర్ఎస్ చీఫ్తో సీఎం జగన్ భేటీ, ఇంటికి వచ్చిన 20 రోజులకు పరామర్శ, అందరి సమక్షంలో కుశల ప్రశ్నలు, ఆపై కేటీఆర్ను పంపేసి ఏకాంత చర్చలు, రాజకీయ సలహాలు కోరినట్లు సమాచారం. ఓటమి ఊహించలేదన్న కేసీఆర్, షెడ్యూల్ తర్వాతే పరిస్థితి మారింది, చివరిదాకా జనం బయటపడ్డారు జాగ్రత్త, జగన్ అప్రమత్తం చేసిన బీఆర్ఎస్ చీఫ్, వైసీపీని చుట్టుముడుతున్న వరుస కష్టాలు, సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు, కాంగ్రెస్లో షర్మిల చేరికతో ఇంటిపోరు, ఇదే సమయంలో కేసీఆర్ వద్దకు జగన్ అంటూ చాలా బాధపడిపోతున్నాడు. పాపం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కేసీఆర్ని అడిగాడట, అయ్యా ఇప్పుడు ఏం చెయ్యాలి అని. ఆయనే ఓడిన ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అడుగుతారు, అయ్యా ఏం చేయాలి ఆంధ్రప్రదేశ్లో నాకు తెలియట్లేదు అని చెప్పేసి.
కొంచెం రాసేదానికైనా సెన్స్ ఉండాలి. సాధారణంగా పొలం గట్ల దగ్గర కూర్చున్నప్పుడు రాజకీయ పార్టీల ఎజెండాలతో ఆలోచించుకుని మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం అభిమాని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని ఎట్టా తిడతారో అదే వార్తల్లాగా రాస్తుంటారు రాధాకృష్ణ గారు. పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి పొలం గట్ల దగ్గర మాట్లాడుకునేటువంటి పార్టీ కార్యకర్తల మాటలను తీసుకొచ్చి అది వార్తగా రాయడం అన్నటువంటిది ఒక రాధాకృష్ణకి చెల్లింది. లేదా ఈ వార్త చూసి వాళ్ళు మాట్లాడుకోవాలి ఆ పొలం కట్ల దగ్గర. అది ఇక్కడ విచిత్రమైనటువంటిది. వార్తల్ని వార్తల్లాగా కాకుండా వికృతమైన విచిత్రమైనటువంటి స్క్రీన్ ప్లేలతో రాసుకొచ్చేటువంటి అంశం. లేకపోతే బీసీలని ముంచేశారు అంటూ జగన్ కౌంట్ డౌన్ మొదలు 100 రోజుల వైభోగం, మళ్ళీ వైసీపీకి కల్లే, టీడీపీని భారీ మెజార్టీతో గెలిపించాలి, ఇందుకు బడుగులు నడుము బిగించాలి, వచ్చే 40 రోజుల్లో ప్రతి మండలంలో సమావేశాలు, ప్రభావిత వర్గాలతో చర్చలు, బీసీలంటే సీఎంకు చులకన, అందుకే వేరే నియోజకవర్గాలకు బదిలీ, పెద్దిరెడ్డి ద్వారంపూడిని ఎందుకు మార్చలేదు, జేహో బీసీ సదస్సులో నిలదీసిన టీడీపీ అధినేత. ఇంతకీ చంద్రబాబు గారును లేకపోతే లోకేష్ని ఎందుకు మార్చరు? లేదు రేపు పొద్దున ధూళిపాళ నరేంద్రని పయ్యావులు కేసుని ఏమైనా మారుస్తారా? మార్చారు కదా. కేసినేని నాని ప్లేస్లో కేసినేని చిన్నిని ఎందుకు ఇవ్వాలి? అక్కడ బీసీకి ఎందుకు ఇవ్వకూడదు మరి? లేకపోతే గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంటు స్థానానికి కమ్మ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలి? గుంటూరు, కృష్ణా, విజయవాడలకి వేరే సామాజిక వర్గాలు ఇవ్వాలిగా. మన దగ్గరకు వస్తే ఒక సూత్రం చెప్తాం, ఇంకోటి రెడ్ల స్థానాలనే బీసీలకు ఇచ్చినటువంటి జగనేమో బీసీలకు అన్యాయం చేస్తున్నాడు. అదే సందర్భంలో బీసీలకి అట్లాంటి అవకాశమే ఇవ్వకుండా పోతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రూట్లో నడుస్తుంది. లేకపోతే కిలాడి, కేజీఎఫ్, మట్టి భూములు ఉఫ్ అంటూ ఆ ఎమ్మెల్యే అక్రమార్జనలో రోసగాడు అంటూ ఓవరాల్గా చూస్తే నిన్నటి నుంచి బిగిన్ చేసినట్టున్నారు ఎమ్మెల్యేలను వ్యక్తిగతంగా. ఇది గుంటూరు జిల్లాలో తెగబడిన నేత అంటే రోసగాడు అంటే మేబీ ఆయన రోసయ్య అని పొన్నూరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్ట్రాంగ్ సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సీట్లలో ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే రోజు వాళ్ళు కుంభకోణాలు చేస్తున్నారు, అంతకుముందు అంతా చక్కగా పరిపాలించారని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. రోజుకు ఒక్కొక్క ఎమ్మెల్యేని టార్గెట్ చేస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి డైరెక్ట్గా పేరు రాస్తే కనుక వాళ్ళు కంటే ఇదేస్తారు కాబట్టి, పరువు నష్టం వేస్తారు కాబట్టి పేరు రాయకుండా వార్తలు రాసుకొస్తున్నారు. లేకపోతే జగనన్న ట్యాబ్లతో పిల్లాటలు గేమ్స్ ఆడుకుంటున్నామంటూ వీడియో సోషల్ మీడియాలో హల్చల్. హాయ్ జగనన్న ట్యాబ్లో గేమ్ ఆడుతున్నా, ఇదిగో చూడండి అని ఒక కిర్రోడి దిలాస. నేను ఆడుతున్నా, జగనన్న ట్యాబ్ ఇచ్చాడు, హెచ్ఎంకి చెబుతావో వాళ్ళ తాతకి చెప్పుకుంటావో చెప్పుకో, నాకు భయం లేదని మరో పిల్లాడి తెగి, ఇదిగో చూడు నేనేం ఆడుతున్నానో చూపించంటూ ట్యాబ్ని మరింత క్లియర్గా చూపించిన పిల్లాడు. ఇది సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా ఉపాధ్యాయులు వాట్సాప్ గ్రూపులో విపరీతంగా షేర్ అయిన వీడియో. ఆరాతీగ శ్రీకాకుళం జిల్లా నర్సనపేట మండలం బొరిగి వలసలో దీని మూలాలు తేలే. ఆ ఊరి పాఠశాల విద్యార్థులు 5-6 మంది బైజూస్ ట్యాబులతో గేమ్స్ని డౌన్లోడ్ చేయించుకుని ఓ చోట కూర్చుని ఆడుతున్నారు. దీన్ని మరొక వీడియో తీస్తున్నా, మాకేం భయం లేదు, ఇవి జగనన్న ట్యాబులు గేమ్స్ ఆడుకుంటున్నాం అని చెప్పారు. బైజూస్ కంటెంట్ నింపిన ట్యాబులు ఇచ్చేసి విద్యారంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నట్టు ప్రభుత్వం పెద్దలు ఘనంగా చెప్పుకుంటున్నారంటూ కొంచెం సిగ్గు శరం లేని వార్తలు ఇట్లాంటివేనేమో. పిల్లలు ఆడుకుంటూ వాడేదో పెట్టాడని అట్లాంటి దాన్ని అదేదో ట్యాబ్ ఇవ్వడమే బూత్ అయినట్టు. కార్పొరేట్ స్కూళ్ళల్లో ట్యాబులు, ల్యాప్టాప్లు కామన్ అయిపోయినాయి. ఆ స్థాయికి ఒక పేదోడు వెళ్ళడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నటువంటి అహంకారపూరితమైనటువంటి జర్నలిజానికి సజీవమైనటువంటి సాక్ష్యం. టెక్నాలజీ వైపుకి తీసుకెళ్తుంటే దాన్ని బూతుగా చేసి వాడెవడో ఆడుకుంటున్నాడంటే ఆ పిల్లోడికి శుద్ధి చెప్పు, లేకపోతే మూసుకు కూర్చో. కానీ అది వార్త రాసి దాన్ని అదేదో ప్రభుత్వం తప్పు చేసినట్టు, వాడు వీడియో గేమ్స్ ఆడాడంటే చిన్నపిల్లలు తప్పు చేస్తుంటే ఆ పిల్లలకి ఇది తప్పు నాన్న అని చెప్పాలా, లేకపోతే నోరు మూసుకు కూర్చోవాలి. కానీ అదేదో గొప్పగా అంటే మిగతా పిల్లలందరినీ కూడా రెచ్చగొట్టాలి, ఆ పిల్లలందరూ కూడా ఇట్లా ఆడాలి. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మా పిల్లలు చెడిపోతున్నారు, దీనికి అంతటికీ జగనే కారణం అనుకోవాలి. ఇంతగా విషయాన్ని అణువణువున నింపుకునేటువంటి జర్నలిజం ప్రపంచంలో ఇంకెక్కడా లేదేమో. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రమే వచ్చినటువంటి ఈ శాపం ఇంకెన్నేళ్ళు ఉంటుందో అర్థం కాని పరిస్థితి. లేకపోతే అయ్యో ఇదేంది బొత్స అంటూ లేని వెబ్సైట్ను ప్రారంభించిన మంత్రి, అది సమగ్ర శిక్ష వెబ్సైట్, దాన్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ప్రారంభమైతే అయింది కానీ సైట్ మాత్రం అందుబాటులోకి రాలేదు. ఇదేంటని ఆరాధిస్తే అసలు వెబ్సైటే సిద్ధం కాలేదని తెలిసింది. అంటే సిద్ధం కాని వెబ్సైట్ మంత్రితోనే ప్రారంభం చేసిన ఘనత సమగ్ర శిక్ష అధికారులు దక్కించుకున్నారు. బుధవారం మంత్రి బొత్స ప్రారంభించిన సమగ్ర శిక్ష వెబ్సైట్ గురువారం కూడా అందుబాటులోకి రాలేదు. దీంతో మంత్రి సమగ్ర శిక్ష అధికారులు తప్పుదారి పట్టించినట్టు స్పష్టమైంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా అభియాన్ గతంలో సర్వశిక్షా అభియాన్గా ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రత్యేకంగా వెబ్సైట్ ఉండేది. కేంద్ర ప్రభుత్వం దాన్ని సమగ్ర శిక్షగా మార్చిన తర్వాత రాష్ట్ర వెబ్సైట్ను రూపొందించలేదు. దీంతో కొత్త వెబ్సైట్ సిద్ధం చేయాలనుకున్న సమగ్ర శిక్ష అధికారులు అది పూర్తి స్థాయిలో సిద్ధం కాకుండా మంత్రి పిలిచి అడావిడిగా ప్రారంభించారు. అధికారులు ఓపెనింగ్ అనడంతో అది ఉందో లేదో చూసుకోకుండా మంత్రి బొత్స దాన్ని ప్రారంభించేశారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఇదే మంత్రి రజనీ ఇల్లట అంటూ ఈ స్థలానికి ఇంటి నెంబర్ వేసి ఓటు కోసం దరఖాస్తు విచారణ చేయకుండా ఓకే చేసిన అధికారులు అంటూ
ఇక్కడ ఉన్న ఖాళీ స్థలం చూసారా, ఇదే మంత్రి విడుదల రజనీలాట. ఈ స్థలానికి ఇంటి నెంబర్ ఇచ్చి ఆ ఓటు కోసం దరఖాస్తు చేశారు. అధికారులు కూడా విచారణ చేయకుండానే ఆ దరఖాస్తు ఓకే చేసేశారు. మంత్రి రజని 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిలకలూరుపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అప్పట్లో ఆమెకు చిలకలూరుపేట నియోజకవర్గ పరిధిలోని పురుషోత్తంపట్లలో పోలింగ్ స్టేషన్ నంబర్ 135లో ఓటు ఉంది. ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమితురాలు కావడంతో పురుషోత్తంపట్లలో ఉన్న ఓటుని తొలగించాలి. గుంటూరులో కొత్తగా ఓటు హక్కు కోసం గత నెల 22న దరఖాస్తు చేశారు. ప్రస్తుతం గుంటూరు పట్టాపురం 2వ లైన్లోని శ్యామల గ్రాండ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. ఓటు కోసం శ్యామల నగర్లో తాను కొనుగోలు చేసిన ఖాళీ స్థానం 9298 డోర్ నెంబర్ ఓటు వేసి ఓటు కోసం దరఖాస్తు చేశారు. ఇది వీళ్ళకి పట్టినటువంటి దరిద్రం ఏంటంటే, ఆవిడ ఇక్కడ ఉంటుంది అని వీళ్ళే రాస్తారు, వేరే ఏదో డోర్ నెంబర్ పెట్టిందని వీళ్ళే రాస్తారు. మళ్ళీ లేనటువంటి వాళ్ళ గురించి హైదరాబాదులో, బెంగళూరులో, అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి ఓట్లు ఎట్లా తీసేస్తారు వీళ్ళే రాస్తారు. ఇది వీళ్ళకి పట్టినటువంటి జబ్బు ఏంటంటే, చంద్రబాబు అనేటువంటి ఒక జబ్బు పట్టింది వీళ్ళకి. బాబుని అభినందించడంలో తప్పులేదు, అభిమానించడంలో తప్పులేదు. బాబు మీద అభిమానంతో మిగతా అన్ని జనరల్ అంశాలని ద్వేషంతో చూడటం ప్రారంభించారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం. ఇక వీళ్ళని ఎవ్వరూ మార్చలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇది యుద్ధం పత్రికలు వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.